అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతుడు రామనామస్మరణ ప్రభావంతో అపార మనోబలంతో ఏమాత్రం జంకు గొంకు లేకుండా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించి ఎగిరి దూకి లంకాద్వీపాన్ని చేరాడు. పైగా ఏమనుకున్నాడు, అప్పుడే వచ్చేసామా ఈ సముద్రం దాటి లంకకి, ఇంత చేసి లంకానగర ప్రయాణం కేవలం 100 యోజనాలేనా, ఇంకో 100 యోజనాలుంటే బాగుంటుంది అనుకున్నాడు. అంత శక్తి ఉన్నది గనక, మహోత్సాహం ఉన్నది గనక కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం అని. ఆపై త్రికూట శిఖరం మీద చాలా స్వస్థుడై ఆరోగ్యవంతుడై, అంటే ఏమాత్రం ఆందోళన లేకుండా దిగి లంకానగరాన్ని పరిశీలించాడు. అసలు రూపం ధరించాడని చెప్పుకున్నాం. ఆయనకి లంకానగరాన్ని చూడగానే అనుమానం వచ్చింది. ఇంతంత పెద్ద పెద్ద కోట గోడలతో, బురుజులతో, అట్టాలతో, ప్రాకారాలతో, అనేక ఆయుధాలు ధరించిన రాక్షసుల సమూహంతో ఉన్న ఈ లంకానగరంలోకి మేము ఎవరమైనా రాగలమా? ఒకవేళ వచ్చినా ఈ లంకని మేము జయించగలమా? ఇది చూస్తే అసాధ్యంగా ఉంది అని కించిత్ కాలం ఆయన కూడా బెంగపెట్టుకున్నాడు. ఇంతటి భయంకర లంకానగరానికి రావడమే కష్టం, వస్తే మాత్రం ఏం చేస్తాం? రాముడు ఏం చేయగలడు, లక్ష్మణుడు ఏమి చేయగలడని సాధారణ జీవిలాగే ఆయన కూడా శంకించాడు, దుఃఖించాడు, కొంచెం భయపడ్డాడు. ఇదంతా ఏమిటనమాట, ఎప్పుడూ కూడా మహాత్ములు కీడెంచి మేలెంచాలి అని శాస్త్రం. పెద్ద పామునైనా చిన్న పామునైనా దేన్నైనా ఒకే రకంగా చూడాలి. అందుకే ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టని.
పెద్ద పావుకి పెద్ద కర్ర, చిన్న పావుకి చిన్న కర్ర కాదు. ముందు ఆలోచనలో ఎప్పుడు కూడా ఎంత గొప్పదాన్ని ఎలా జయించాలి అన్నిటికీ అదెంత అనుకున్నాడంటే ప్రమాదం వచ్చి పడుతుంది. ఒక్కొక్కప్పుడు అదెంత అనుకుంటేనే కొంప ముంచుతుంది. చాలామంది సులభముగా శాస్త్రాలని తీసుకుని, అంటే శాస్త్రం పెద్ద గొప్ప ఏముంది, క్షణాల్లో దాని అంతం చూస్తామని అందులో అడుగుపెట్టి చివరికి భ్రష్టులు అయిపోతూ ఉంటారు. అనగా శాస్త్రమును చాలా జాగరూకుడై శ్రద్ధతో చదవాలి, శ్రద్ధతో వినాలి. కొన్ని వేల పర్యాయములు చదివితే కానీ అందులో ఉన్న విశేషములు అవగాహనకి రావు. తొందరపడి అడుగుపెట్టి అది అర్థం కాక భ్రష్టుడైపోతాడు. ఇదే అవివేకికి వివేకికి ఉన్న తేడా. అవివేకి ముందు తొందరపడి శాస్త్రాల్లో అడుగు పెడతాడు, తర్వాత అది అర్థం కాదు, దాంతో నోటికి వచ్చినట్టు చెబుతాడు, దాంతో భ్రష్టుడైపోతాడు. వివేక్ అలా కాదు, శాస్త్రాలను బాగా మథనం చేస్తాడు, తరచి దాని అర్థం తెలుసుకుని అప్పుడు తాను ధన్యుడై ఇతరులను ధన్యం చేస్తాడు. అటువంటి సాధకుడు హనుమంతుడు. ఇప్పుడు ఈ లంకానగరం అవగాహనకి అంత తేలికగా రాని ఒక గొప్ప శాస్త్రం వంటిది అన్నారు. పరాశరులు వారి కొన్ని లక్షణాలు చాలా గొప్పవి. శాస్త్రాల్లోకి అడుగు పెట్టడం అంత తేలిక కాదు. అడుగు పెట్టినా పైన కనబడేతోటి లోపల కనబడే అర్థం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల అర్థం కాని గహనమైన అంత తేలికగా అందులో అడుగు పెట్టినా మనకు కొరుకుడు పడని శాస్త్రం వంటిది లంక. ఎందుకని అంటే లంక అంటేనే మన శరీరం అని చెప్పాను కదా. లం అంటే భూమి తత్వం, అది కలిగినది లంక. లం కరోతీతి లంక అని. లం అనే బీజమునకు భూమి, భూతత్వం, అది కలిగినది లంక. మనందరం భూతత్వం కలిగిన జీవులం. ఈ జీవుల లక్షణం ఏమిటంటే ముందుగా తొందరపడి ఇదెంత అనుకుంటాడు, ఆ తర్వాత ప్రమాదం తెచ్చుకుంటాడు. హనుమంతుడు దీనికి అతీతుడు. అందుకే ఆయన అసలు జయించగలమా లేదా అని కొంచెం సేపు ఆలోచన చేశాడు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్న సమయంలో ముందేమో పెద్ద శరీరం ఉదధిని లంఘించడానికి, త్రికూటం మీద దిగ్గానే అసలు స్వస్థ రూపం ధరించాడు, స్వీయ రూపం ధరించాడు. ఇంత రూపంతో కూడా లంకానగరంలోకి వెడితే ప్రమాదము, నా కళేబరం సహజంగా పెద్దది కాబట్టి ఇంకొంచెం తక్కువ శరీరంతో వెడితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన, లంకానగరాన్ని తేలిగ్గా చూడడానికి వీలుగా సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శన. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దేహాన్ని సంక్షిప్తం చేసుకున్నాడని నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. ఎంత రూపం ధరించాడు? వృషదంశకమాత్ర. వృష అంటే ఎలుక, చుంచు. దాన్ని దంశక పట్టి చటుక్కుని తినేటటువంటి పిల్లి. ఎలుకల్ని నిశ్శబ్దంగా వెళ్ళి పట్టుకునే పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరం ధరించాడు. పిల్లి అవ్వలేదు, పిల్లి ఎంత శరీరముతో ఉంటుందో అంత ప్రమాణము గల శరీరమునకు తన శరీరాన్ని కుదించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు చెప్తాను. నిన్న చెప్పాను మీకు, పిల్లి కింద మారిపోయాడని ఎవరన్నా చెబితే అది అబద్ధం. అసలు పిల్లి కింద ఎందుకు మారుతాడు ఆయన? పిల్లి అంతటి శరీరం అన్నమాట. అంత తక్కువ శరీరానికి తన శరీరాన్ని కుదించుకున్నాడు. దీనికి ఏమని పేరు? యోగాభ్యాసంలో ప్రత్యాహారము. ప్రాణాయామంలో శరీరం పెద్ద చేసుకుంటాం, ప్రత్యాహారం అంటే కుంచుకోవటం అన్నమాట. ఎంత చిన్న రూపమైనా ధరించగలరు ప్రత్యాహారంలో. ఎంతెందుకు, మత్స్యకమంత రూపం కూడా ధరించేట ఒకప్పుడు నారదుడు ప్రత్యాహార శక్తితో. అలాగే కొంతమంది రాక్షసులు కూడా యోగాభ్యాసం చేసి పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటే దోమంత రూపాలతో అక్కడికి వెళ్ళారు. అయితే నందీశ్వరుడికి తెలుసు కనుక తోకతో ఒక దెబ్బ కొట్టాడు, దోమలుగా ఉన్నప్పుడే పచ్చడైపోయారు వాళ్ళు. కాబట్టి ప్రత్యాహారం గొప్పదే. ఆ ప్రత్యాహారం తన కోసం కాకుండా లోకోపకారం కోసం మాత్రమే వినియోగించాలి. ఈయన రామార్థం, సీతార్థం, వానరార్థం ప్రత్యాహార శక్తితో పిల్లి అంతటి శరీరాన్ని కుదించుకున్నాడు. ఇక్కడే బభూవ అద్భుత దర్శన అనే మాట చాలా గొప్పది. మంచి నేత్రములు కలిగిన వాడని అర్థం. ఆశ్చర్యకరమైన కళ్ళు కలిగిన వాడు. దర్శనము అంటే కన్ను. చీకటిలో కూడా, కటిక చీకటిలో కూడా మూలలకి దృష్టిని ప్రసరించి చూడగలిగే శక్తి ఉన్న కళ్ళు అద్భుత దర్శనములు. కొంతమంది కళ్ళు ఉంటాయి పిల్లి కళ్ళలాగా, వాటి వల్ల లాభం కూడా ఉంది. అలా చూసాడంటే ఏమో లేదుందో కనిపెడతారు. ఒక్కొక్కడు ఎదురుగుండా ఉన్నవాడు కూడా గుర్తుపట్టలేడు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. హనుమంతుడు ఎక్కడున్నా సరే చూడడానికి వీలుగా, సీత ఎక్కడో ఏ మూలుందో ఏం తెలుస్తుంది ఎవరికైనా?
చెట్టు కింద ఉందో, పుట్ట కింద ఉందో, అంతఃపురంలో ఉందో, మరో చోట ఉందో, ఎక్కడున్నా నిశితమైన దృష్టిని ప్రసరింపచేసి చూడడానికి వీలుగా అద్భుత దర్శనుడయ్యాడు. అద్భుత దర్శనుడు అంటే విచిత్రంగా కనబడుతున్నాడు అని అర్థం. ఒక్కొక్కడిని చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, భలే ఉన్నాడురా, వీడి రూపం బాగుందిరా అనిపిస్తుంది. అలా ఎవడి రూపమైనా మనకు ఆశ్చర్యం కలిగిస్తే వాడు కూడా అద్భుత దర్శనుడే. అంటే గొప్ప కళ్ళు కలిగిన వాడని ఒక అర్థం, రూపం ఆశ్చర్యంగా ఉందని ఒక అర్థం. అంత రూపాన్ని ఆ మహానుభావుడు ధరించాడు. ఇప్పుడు సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించడానికి 10 నిమిషాల ముందు నుంచి తర్వాత సూర్యుడు అస్తమించాక 10 నిమిషాల వరకు ప్రదోషకాలము అని శుక్రాచార్యుడు చెప్పాడు. అదే బృహస్పతి ఏమంటున్నాడు, సూర్యాస్తమయమునకు 18 నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయమయ్యాక 18 నిమిషాల వరకు ప్రదోషకాలం అన్నాడు. వరాహమిహిరుడైతే 28 నిమిషాలు ఇటు 28 నిమిషాలు అటు కూడా ప్రదోషకాలమే. అనగా ఉదాహరణకి 6 గంటల 47 నిమిషాలకి ఇవాళ సూర్యాస్తమయం అన్నాడు అనుకోండి క్యాలెండర్లో. ఇవాళ అయితే 6:37 నిమిషాలు అనుకుంటాను. 6:37కో 6:47కో అంటే దానికి ఇటరగంట అటరగంట ఇంచుమించుగా తీసుకొస్తున్నాడు వరాహమిహిరుడు. కానీ బృహస్పతి శుక్రాచార్యులు ఒకడు 18 నిమిషాలు, ఒకరేమో 20 నిమిషాలు చెప్పారు. ఏది ఏమైనా కొంచెం ఇంచుమించులో ఆ సమయాన్ని మనం ప్రదోషకాలం కింద భావిస్తాం. సూర్యుడు ఎర్రగా అస్తమించే సమయానికి కొంచెం అటు ఇటు కూడా. ఆ సమయంలో హనుమంతుడు ఆ లంకానగరం దగ్గర గంట వచ్చాడు. ఇప్పుడు త్రికోట పర్వతం మీద ఉన్నాడుగా, అక్కడి నుంచి లంకానగరపు కోట గోడ దగ్గరకు వచ్చాడు. సువిభక్త మహాపథాం. ఇప్పుడు లంకానగరం దగ్గరకు వస్తూ చూశాడు ఆయన. 4 దారులు ఉన్నాయి చుట్టూత, కోట చుట్టూత. బాగా విభజింపబడిన మహామార్గములు కలది. అంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు డివైడర్లు వేశారు. అప్పటిది ఈ డివైడర్ సిస్టమ్. అది సువిభక్త అనగా మధ్యలో విభజింపబడి ఇటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు, దేనికి దానికి సంబంధం లేకుండా ఉన్న మార్గములు కలిగితే దాన్ని సువిభక్త, చక్కగా విభజింపబడిన మహాపథము కలిగిన నగరం అన్నారు. చాలామంది తెలియక ఇప్పుడంటే డివైడర్లు పెట్టుకున్నామండి, పూర్వకాలంలో లేవండి అంటున్నారు. ఒట్టి భ్రమ. లంకానగరంలో కూడా ఈ కుడివైపు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి, ఎడంవైపు నుంచి వెళ్ళే వాళ్ళకి మధ్యలో పెద్ద గోడలా ఉండి అక్కడ అన్ని చెట్లు ఉండేవని, ఆ చెట్ల మీద నుంచి వచ్చే గాలి అందరినీ చల్లబరిచేదని, ఏ మార్గం ఆ మార్గమే. అటు వెళ్ళే ఏనుగులటే, ఇటు వెళ్ళే ఏనుగులు అటు వెళ్ళేవే. ఒక్కొక్కప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడ ఏనుగులన్నింటినీ ఎడంవైపు మార్గంలో అటు పట్టుకుపోయేవారట, కుడివైపు మగ ఏనుగులు పట్టుకెళ్ళేవారట. ఎందుకంటే ఈ 2 ఏనుగులు ఎదురు పడితే ఒకదాని మీద ఓడిపడి అసలు సైనికులు కింద పడగొడతాయి. అంత చాకచక్యాన్ని వహించాడు అని చెప్పారు మన పురాణాల్లో. మహామేధావులండి బాబు. వాళ్ళ యుద్ధనీతి, అసలు నగరాలని నిర్మించే విధానం అత్యాశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. పశ్చిమద్వార రహిత అంటే ఒక నగరానికి పశ్చిమ ద్వారం లేకుండా కేవలం తూర్పు వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు మాత్రమే ద్వారాలుంటే అటువంటి నగరంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అంటే పశ్చిమం వైపు ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఉండకూడదు. అలా ఉన్నటువంటి ఇళ్ళు ఇప్పటికి కూడా మొత్తం వెస్ట్ అంతా మూసేస్తే వాళ్ళకి వాహన సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఏ హరిప్రసాద్ గారు మా కారులో వెళ్ళండి అంటారు, హాయిగా వెడతారనమాట. వేళకి వాహనం వచ్చి పడుతుంది అని చెప్పారు. ఎప్పుడు పశ్చిమం వైపు కాంపౌండ్ వాళ్ళు ఉంటే, తలుపు లేకుండా ఉంటే. అదే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద. బృహస్పతి గారు ఇవన్నీ వాస్తుశాస్త్రంలో అత్యద్భుతంగా చెప్పాడు. దక్షిణం వైపు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి అటువైపు డోర్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నవాడికి, ఆ నగరంలో ఉన్నవాడికి సంపదలు బాగా పెరుగుతాయి. ఇంకా ప్రాగ్ద్వార ద్వార రహిత అంటే తూర్పు దిక్కున అసలు పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉండి డోర్ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజాహిత, సత్సంతానం ఉంటుంది, కొడుకులు పుడతారు. ఉత్తరం వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూసేయకూడదు. మిగతా 3 వైపులో కూడా ముయ్యొచ్చు. అందుకు చెబుతున్నాను ఈ మాట నేను. తూర్పు దిక్కున డోర్ లేకపోతే డేంజరట అని చెప్పేవాడు సగం సగం అరకొర మనిషి అని అర్థం అనమాట. బృహస్పతి కంటే ఈ సృష్టిలో ప్రమాణం చెప్పేటటువంటి వ్యక్తి మరొకడు లేడు. ఆయన తర్వాత ఎవరైనా సరే అందులో పెద్ద పెద్ద గృహాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ గృహ సముదాయములకు ఇది వర్తించదు అన్నాడు. గృహ సముదాయములు అంటే అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు కనుక దానికి మాత్రం ఇవి పట్టించుకోవద్దు. ఒక్క నైరుతిలో మాత్రం తలుపు లేకుండా ఉంటే చాలు. కాబట్టి హాయిగా అపార్ట్మెంట్లో ఉన్నవాడు నిశ్చింతగా ఉండండి, మీరేం బెంగెట్టుకోకండి. కాకపోతే దానికి శుభముహూర్తం ఉంటే చాలు. ఇవన్నీ
స్వయముగా మహానుభావుడు బృహస్పతి చెప్పాడు. దానిని మనకి సుందరకాండలో వాల్మీకి మహర్షి చూపించాడు. ఎందుకంటే వాల్మీకి బృహస్పతి అంటే చాలా గౌరవం. ఆయన శాస్త్రములు సాధ్యమైనంత వరకు మనకి రామాయణంలో ఎక్కడికక్కడ చొప్పించి రాశాడు ఆయన. మీరు చూడండి, ఎక్కడికక్కడ స్వప్నాధ్యాయం కానీ, శకున ప్రకరణం కానీ, ఈ ప్రదోషాది కాలాలు కానీ ఇవన్నీ కూడా చొప్పించాడు. ఈ ప్రదోషకాల సమయానికి 4 వైపులా దారులుండి, మంచి మధ్యలో విభజనలు ఉండి, దక్షిణం వైపు ద్వారము ఏమాత్రము లేకుండా ఉన్న లంకానగరం దగ్గరకు వచ్చాడనమాట. అందుకే ఇక్కడ పదే పదే వాల్మీకి సుందరకాండలో వర్ధమాన అంటాడు. అంటే లంకానగరం వర్ధమానము, దక్షిణం వైపు మాత్రం దానికి ఎక్కడా తలుపు లేదు అన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన. ఇప్పుడు లోపల మళ్ళీ ఈయనకు చిన్న అనుమానం వచ్చింది. ఇది ప్రదోషకాలం, అంటే సూర్యుడు అస్తమిస్తున్న కాలం. ఈ కాలములో శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయకూడదు. అందులో హనుమంతుడు మొట్టమొదట చదువుకున్నది బృహస్పతి దగ్గర, రెండోసారి చదువుకున్నది సూర్యుడి దగ్గర. ఇద్దరూ ఒకటే శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఇటువంటి వాటన్నిటినీ కూడా స్మృతులలోనూ మనుస్మృతిలో బాగా చెప్పారు. కాలము చాలా జాగ్రత్తగా ఎరిగి మెలిగితే శుభం పొందుతాడు, గుర్తుపెట్టుకోండి. కాలాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యర్థం చేస్తే, చెయ్యకూడని సమయాలలో కొన్ని పనులు చేస్తే అప్పుడు ఆ వ్యక్తి యావజ్జీవితం నరకం వంటి శిక్షణ అనుభవిస్తాడు. దుఃఖం తప్ప సుఖం ఉండదు వాడికి. అందులో ఏమిటనమాట, భోజనం, మైథునం, యానం, అభ్యంగం, హరిదర్శనం, అన్యాని శుభకార్యాణి ప్రదోషే నతు కారయేత్. సూర్యభగవానుడు చెప్పాడు, యాజ్ఞవల్క్య స్మృతిలో ఉంది, బృహస్పతి స్మృతిలో ఉంది, ఇంకా జ్యోతిష శాస్త్రాల్లోనూ ఉన్నది. ఏమని అంటే ప్రదోషకాలంలో భోజనం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అన్నం తినకూడదు. అందుకే 10 నిమిషాలు ముందో వెనకో చూసుకోవాలి. మైథునం, స్త్రీ సంభోగం వంటి కార్యక్రమం పనికిరాదు. యానం, ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణం పనికిరాదు. ఇంట్లోంచి కదలకూడదు. ఆ సమయంలో సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానమే చెయ్యాలి. ఐసరి మధ్యాహ్నాన్ని దొరికింది కదా అని బస్సు, రైలు ప్రయాణం చేయకూడదు. ముందు ప్రయాణం అయితే దారిలో సంధ్యా సమయం వస్తే అది మళ్ళీ ప్రమాదం కాదు. సరిగ్గా ఆ టైంలో బయలుదేరకూడదు. ఏమండి 6ంటికేనండి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అంటే 5ంటికి వెళ్ళిపోవాలి. అందుకే మధ్యలో ప్రయాణం వస్తే దోషం కాదు. బయలుదేరడం మాత్రం ఆ సమయంలో చేయకూడదు. అభ్యంగం, తలంటుకుని స్నానం చేయడం పనికిరాదు. తలకి నూనె రాసుకోవడం, మర్దనాలు చేయించుకోవడం, ఈ అభ్యంగనాదులు పనికిరావు. హరిదర్శనం, విష్ణుమూర్తిని చూడకూడదు ఆ సమయంలో. ఇంకా అన్యాని శుభకార్యాణి, ఇంకా ఎన్నో శుభకార్యములు ప్రదోషే నతు కారయేత్, ప్రదోషకాలములో చెయ్యరాదు. ప్రదోషకాలంలో చెయ్యదగినవేమిటి? శివదర్శనం. ప్రదోషకాలంలో సంధ్యానటుడు ధూర్జటి, ఆ టైంకి మాత్రం ఎక్కడున్నా శివుడి ఆలయం తీయవలసిందే. సూర్యాస్తమయానికి అరగంట ముందు శివాలయం తెరిచి ఉంచకపోతే ఆ శివాలయంలో శివుడు ఉండను, నా శక్తిని ఉపసంహరించేస్తాను అని చెప్పాడు మనకి భాగవతంలో కూడా. ఇదిగో అరవిందానన వీడని మరది, స్వయంగా కశ్యప ప్రజాపతి దితితో ఇదిగో నీ మరిది ఈశ్వరుడు సతీవల్లభుడు వస్తున్నాడు, ఈ సమయంలో మనం శివదర్శనం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి, ఇంకా సత్కార్యక్రమాలు చెయ్యాలి, ఇంట్లో కూర్చుని భక్తితో భగవన్ నామం చెయ్యాలి, నువ్వేమో నన్ను మైథునానికి పిలిచావు, ఇది ప్రమాదం అని చెబితే వినిపించుకోలేదు. అదిగో ఆ సంధ్యా సమయంలో దితి భర్తృ సంభోగం కోరడం వల్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టుకొచ్చారు. భాగవతంలో 3వ స్కంధంలో ఈ కథ ఉన్నది. మహాప్రమాదకరమైన కాలం అది, సక్రమంగా వినియోగించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి మాత్రం ఆ సమయంలో అర్చన చేయటం కానీ లేదా ఆయన్ని దర్శనం చేయటం కానీ చేయాలి. అందుకే సరిగ్గా ప్రదోష సమయానికల్లా శివాలయానికి మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటే అది మహాయజ్ఞం సమానం. హరి దర్శనం పనికిరాదు. హరికి ప్రదోషకాలం దాటాక, శివుడికి ప్రదోషకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమములు నిషేధములు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి. హనుమంతుడికి ఏ అనుమానం వచ్చిందో అది మనకి రావాలి. గురువుగారు కరెక్ట్గా 6:30కే ఉపన్యాసం పెట్టారు, మరి మేము ఇంటిలో నుంచి బయలుదేరాలా? ఇది భగవంతుని కథ. భగవత్ కథ వినడానికి, శివాలయ దర్శనం చేయడానికి, అమ్మవారు సరస్వతిని కానీ పార్వతీదేవిని కానీ లక్ష్మిని కానీ చూడడానికి, లేదా గురువుల దర్శనానికి రావడానికి వచ్చేటప్పుడు ప్రదోషో నతు బాధతే, ప్రదోషకాలం బాధించదు. కాబట్టి ఖచ్చితంగా రావాలి. అంటే నాకంటే 10 నిమిషాలు ముందు రావాలి. నేను వచ్చి అరగంట నిలబడ్డాక
నా పాటలు నేను పడ్డాక అప్పుడు మీరు వస్తే అప్పుడు ప్రదోషకాలం మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది, ఎక్కువ కాదులేండి. నేను కాస్త జాగ్రత్త పడతాను, ఎందుకైనా మంచిది, మిమ్మల్ని దీవించాలి కనుక. ఏమేమి చెయ్యొచ్చు ప్రదోషకాలంలో, ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయి? హనుమంతుడు ఇంత జాగరూకుడు అయ్యాడు కాబట్టి ఆయన జ్ఞాని అన్నారు. అర్చకాన్ పరిచారాంశ్చ వైష్ణవాన్ జ్ఞానినో యతీన్. గుళ్ళల్లో అర్చన చేస్తారు చూసారా, ఆ అర్చకులకి ప్రదోషకాలము మినహాయింపు, వాళ్ళని ఏమీ చెయ్యదు. ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యకూడదు అనేది ఇతరులకు తప్ప, అర్చకులకి ఎక్సెప్షన్ అన్నమాట, వాళ్ళకి మినహాయింపు కేసులు ఉంటాయి కొన్ని. వీరు మాత్రం ఆ సమయంలో ప్రయాణం చేసి గుళ్ళోకి వచ్చి గుడిని తుడిచి తలుపులు తీయవచ్చు. వాళ్ళు మాత్రమే విష్ణు దర్శనం చేయొచ్చు. ఎందుకంటే విష్ణు దర్శనం ప్రదోషకాలంలో అర్చకులకి చాలా గొప్ప. అప్పుడు తలుపు తీసి దర్శనం చేసి ఆ తదనంతరం భక్తులకి దర్శనం ఇచ్చేలా చేస్తే వాళ్ళకు పుణ్యం. ఇంక ఇళ్లల్లో పనిచేసే పరిచారకులు ఉంటారే, అటువంటి పరిచారకులకు కూడా, వాళ్ళకు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు అన్నారు. ఎందుకంటే పరిచారకులు లేకపోతే ఇబ్బంది, చాలా పనులు సాగవు కనుక. వైష్ణవులకి కూడా ఈ ప్రదోషకాలం ప్రయాణానికి నిషిద్ధం కాదు. అందువల్ల వైష్ణవులు కూడా ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. జ్ఞానినః, జ్ఞానం కలిగిన వాడికి, పౌరాణికులు కానీ, వేదం బాగా అర్థం తెలిసిన వాళ్ళు, లేదా నిరంతరము నిర్గుణ పరబ్రహ్మోపాసన చేసేవారు, ఇటువంటి వారు ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు. యతులకు, సన్యాసులకు అసలు ఈ నియమమే లేదు. అందుకే సన్యాసులు నిశ్చింతగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందులో సద్గురువులకి సంధ్యా సమయంలో ఎక్కడికైనా వెళ్ళేది అధికారం ఎందుకుందంటే, వాళ్ళు ఆ కాసేపు రుద్రస్వరూపులు అవుతారట. వాళ్ళ దర్శనం కూడా మనకి చాలా మంచిది. అందుకే గురువుల దర్శనం సంధ్యా సమయంలో చెయ్యండి అన్నారు. దాసీ దాసాదికాంశ్చైవ, దాసీజనం దాసజనం వీళ్ళకు కూడా ప్రదోషో నతుబాధతే, ప్రదోషకాలం ఏమీ చెయ్యదు వారిని. అనగా ఆ సమయంలో వాళ్ళు తిరగచ్చు, ప్రయాణం చెయ్యొచ్చు, వాళ్ళు అన్నం తినచ్చు, వాళ్ళు ఏ పనైనా చెయ్యొచ్చు. వీళ్ళకి మాత్రం శుభ్రంగా యథేచ్ఛగా చెయ్యొచ్చు అని బృహస్పతి గారు ఎక్సెప్షన్ కేసులుగా, మినహాయింపు కేసులుగా వాళ్ళని అనుజ్ఞ ఇచ్చి చెయ్యమన్నాడు. తక్కిన వాళ్ళు ఇది చేయకూడదు. అందుకే హనుమంతుడు ప్రదోషకాలం నేను ప్రయాణం చేయకూడదు, అందులో కోటలోకి అడుగు పెట్టకూడదు నిజానికి, కానీ నేను వెళ్ళొచ్చు అని మళ్ళీ ఏమనుకున్నాడు? ఒకటి, నేను అర్చకుణ్ణి రాముడికి, విష్ణు భక్తుడిని గనక వైష్ణవుణ్ణి, జ్ఞానిని అని ఆయన అనుకోలేదు. పాపం మహాత్ముడైనా ఆయన జ్ఞాని అని తను తాను అనుకోడు, ఇతరులు పొగడాలి తప్ప. నేను బ్రహ్మచారిని, యతిని. నాలుగవది, దాసదాసీ జనాలు లాంటి వాణ్ణి, పరిచారకుణ్ణి. ఎప్పటికప్పుడు దాసోహం కోసలేంద్రస్య అనుకుంటున్నాడు కదా ఆయన. కాబట్టి తనను తాను దాసుడు అనుకుంటున్నాడు. కాబట్టి దాసులు ప్రదోషకాలంలో ప్రయాణం చెయ్యొచ్చు, ఇతరులు చేయకూడదు. కానీ ఇన్ని కారణముల చేత నేను ప్రదోషకాలములో వెళ్ళొచ్చు. అన్నిటికీ మించి ప్రభువు ఆజ్ఞాపించినా, గురువు ఆజ్ఞాపించినా నిషిద్ధమపి కర్తవ్యం. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో నిషిద్ధములు కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు? గురువుగారు ఆజ్ఞాపిస్తే. మీ గురువుగారు ఇది చెయ్యండి అంటే అది ఎంత దరిద్ర పనైనా చేసేస్తే పుణ్యం తప్ప పాపం రాదు. అలాగే తన యజమాని ఆజ్ఞాపిస్తే వర్కర్ చేసి తీరాలి, పనివాడు ఈ పని చెయ్యని అనకూడదు. అది నిషిద్ధమైన కర్తవ్యమే. ప్రదోషకాలంలో అది చెయ్యవచ్చును. ఇన్ని కారణాల చేత ఆయన నగరద్వారం దగ్గరకు వచ్చాడు. చిన్న శరీరముతో నగరద్వారం దగ్గరకు వచ్చి ఒక్కొక్క నగిషీ పని, తలుపులు ఎక్కడున్నాయి, ఏ వైపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, ద్వారం గుండా వెళ్ళనా అద్వారం గుండా వెళ్ళనా, ఇలా వెతుక్కుంటూ వచ్చాడు. ప్రాసాదమాలా వితతాం స్తంభై కాంచన రజతై శాతకుంభమయైర్జాలై గంధర్వ నగరోపమం. చాలా ఆశ్చర్యకరమైన విశేషం వాల్మీకి ఇక్కడ రాశాడు. ఇప్పుడు లంకానగరం కొంచెం దగ్గరకు వచ్చాక చూశాడు ఆయన. పెద్ద పెద్ద భవనాలతో ఉంది. మామూలు భవనాలు కావు, ఆకాశాన్నంటుతున్న భవనాలు. ప్రాసాదమాలా వితతాం అంటే భవనములు ఒక దండ కింద ఉన్నాయిట. దండలో ఎన్ని పువ్వులు ఉన్నాయి, విడివిడిగా ఒక్కొక్క మల్లె పువ్వు, అలా పువ్వులతో దండగుచ్చినట్టుగా లంకానగరం అంతా భవనాలతో దండగుచ్చారన్నట్టుగా ఉంది. అన్ని భవనములు ఉన్నాయన్నమాట, వరసగా ఉన్నాయి క్రమశిక్షణగా.
ఈ భవనాల్లోంచి భవనాల్లోకి వెళ్ళడానికి 100 అంతస్తుల భవనాలు, 120 అంతస్తుల భవనాలు, 8 అంతస్తుల భవనాలు, 10 అంతస్తుల భవనాలు, ఈ భవనం పక్కన భవనం, భవనం పక్కన భవనం ఉన్నా ఒకదానిలో నుంచి మరొక దాంట్లోకి వెళ్ళడానికి తాత్కాలిక మార్గాలు ఉన్నాయి, హౌరా బ్రిడ్జి లాంటివి. అనగా ఇందులో 8 అంతస్తులో ఉన్నావిడ అందులో ఉన్న 8 అంతస్తులోకి వెళ్ళాలంటే మధ్యలో చిన్న వంతెన దింపుకోవచ్చట. ఇందులోంచి అందులోకి వెళ్ళి మాట్లాడుకుని వెళ్ళి ఇంటికి వచ్చేయచ్చు. పిన్ని గారు కాస్త కాఫీ ఇవ్వండి, కాఫీ పొడి ఇవ్వండి అంటే గరిటెలు ఎక్కడి నుంచి చాచుకోక్కర్లేకుండా అవసరమైతే ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఏర్పాటు చేశాడు మహానుభావుడు. మయుడు అనేవాడు నిర్మించాడు, విశ్వకర్మ ముందు నిర్మించాడు. ఆ తర్వాత లంకానగరాన్ని రావణాసురుడు ఆక్రమించుకున్నాక సౌకర్యాలు బాగా పెంచాడనమాట. ఈ కింద నుంచి 100 అంతస్తులోకి వెళ్ళాలంటే ఎక్కక్కర్లేదట. మనకి లిఫ్టులు ఉన్నాయే, ఇలాంటి లిఫ్టుల్లాగే తాడుతో తిప్పితే రివ్వును పైకి వెళ్ళిపోతున్నాడు తొట్టి, అందులో కూర్చుని పైకి వెళ్ళిపోవచ్చు. సామాన్లు అలా పైకి తీసుకుపోవచ్చు. ఏనుగులు కూడా 100 అంతస్తులోకి తీసుకెళ్లే ఏర్పాట్లు ఉన్నాయండి ఆ భవనాల్లోకి. అటువంటి భవనములన్నిటిలోకి ఎప్పుడూ గాలి ధారాళంగా వస్తుంది, మంచి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. అనేక రకాల ఆసనాలు ఉన్నాయి, సుఖంగా పడుకోవచ్చు, నిద్రించవచ్చు, స్నానాలు చేయొచ్చు. అన్ని పనులు విశాలమైన ఆ భవనాలలో ఎవడైనా సుఖంగా చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అటువంటి ఈ ప్రాసాదమాలా వితతాం భవనముల యొక్క దండను చూచాడు ఆయన. గుదిగుచ్చినట్లున్నాయన్నమాట చక్కగా. అవన్నీ ఎటువంటి వరసగా కాంచనైహి బంగారాలతో నిర్మింపబడున్నాయి. కేవలం బంగారమేనా? శాతకుంభమయైర్జాలైహి. శాతకుంభము అంటే వెండి, కొన్ని చోట్ల వెండి, కొన్ని చోట్ల బంగారం. రేకులలా తాపడం చేసేశారు. పెద్ద పెద్ద కట్టడాలు పైనుంచి కింద దాకా పూర్తిగా బంగారంతో నింపబడి, కొన్ని చోట్ల వెండితో నింపబడి ఉన్నాయి తప్ప ఇంకా అమూల్యమైన ధాతువులే తప్ప సాధారణ ధాతువులతో ఏ కోట భవనము కప్పబడి లేదు. అంటే ఎత్తడి, వెండి ఇటువంటివి కొంచెం తక్కువ మూల్యం కలిగినవి లేవు. మహాద్భుతమైన బంగారము, నవరత్నాలు, తర్వాత కొంచెం కేటగిరీలో వెండి వరకు ఇచ్చారు. ఇక తక్కినటువంటి విలువ తక్కువ ఉన్నటువంటి ధాతువులు, ఇనుములు లాంటివి అక్కడ లేవు. అన్ని అమూల్య ధాతువులే. ఆ ధాతువులతో నగరం ధగధగలు ఆడిపోతున్నది. ఇంకో కొత్త మాట చెప్పాడు, గంధర్వ నగరోపమాం అన్నాడు. అనగా ఇక్కడుంది టెక్నిక్ అన్నమాట. ఇది సాధారణ మేధావి రాయలేడని చెప్పాను. ఆకాశంలో ఒక్కోసారి మేఘాలు పైకి చూడండి చాలా చిత్రంగా కనపడతాయి. కొన్ని మేఘములు ఏనుగుల్లా కనపడతాయి, కొన్ని మేఘాలు గుర్రాల్లా కనపడతాయి, కొన్ని గోవుల వలె కనపడతాయి, కొన్ని మంచి నగరంలా కనపడతాయి. ఆ నగరంలో కూడా తూర్పు వైపు ఏనుగులు, దక్షిణం వైపు గుర్రాలు, పడమర వైపు రథాలు, ఉత్తరం వైపు మానవులు ఉండి ఒక నగరాకారంలో మేఘాలు కనబడితే దానికి గంధర్వ నగరము అని పేరు. అలాంటి నగరం ఆకాశంలో కనబడినా, లేక భూమి మీద ఉన్న నగరం ఎక్కడైనా అలా కనబడినా కొద్ది రోజుల్లో చాలా ప్రమాదం వస్తుంది. భూమి మీద ఉన్న ఏ నగరమైనా సరే తూర్పు వైపు ఏనుగులు కనపడకూడదు, దక్షిణం వైపు గుర్రాలు కనపడకూడదు, పడమర వైపు రథాలు కనపడకూడదు, ఉత్తరం వైపు ఖాళీ నడకన వెళ్ళే భటులు కనపడకూడదు. అలా కనబడేటటువంటి నగరాన్ని గంధర్వ నగరము అంటారు. ఇది అపశకునము అని శాస్త్రం. దీని గురించి మహానుభావుడు శుక్రాచార్యుడు, అంతకంటే గొప్పవాడు గురువు గారు బృహస్పతి గారు, సూర్యభగవానుడు, ముగ్గురు కూడా వాస్తుశాస్త్రాన్ని గురించి రాస్తూ ఈ మాట చెప్పారు. అనేన రత్నాకృతిఖే విరాజితే పురం పతాకాధ్వజతోరణాన్వితం యదా తదా హస్తి మనుష్యవాజినాం పిబత్య సృగ్భూరి రణే వసుంధర. తూర్పు దిక్కున ఏనుగులు, దక్షిణం దిక్కున గుర్రములు, పడమర దిక్కున ఈ వాటిని ఏమంటే శిబికలు, పల్లకీలు లేక రథాలు, ఈ రెండు, ఉత్తరం దిక్కున మానవులు. ఇవి ఉన్నటువంటి నగరం గంధర్వ నగరం అని పిలువబడుతుంది. ఇది హఠాత్తుగా ఎవరికీ దర్శనం ఇవ్వకూడదు. ఎవరికైనా హఠాత్తుగా ఇలా ఉంటూ దర్శనమిస్తే కొద్ది రోజుల్లో ఆ నగరం అంతా రక్తసిక్తం అయిపోతుంది. రణే అసృగ్భూరి వసుంధర అంటే రణభూమి అయిపోయి ఆ నగరం అంతా రక్తసిక్తం అవుతుంది. ఇప్పుడు హనుమంతుడికి ఈయన రాగానే, నిజానికి రావణుడు ఎప్పుడు ఇలా ఉంచడు, ఆ పూట హనుమంతుడికి కనబడేసరికి అలా దొరికిపోయాడు అనమాట. వాడు తూర్పు దిక్కున ఏనుగులు తిరుగుతున్నాయిట ఇందాక చెప్పినట్టుగా, పడమర దిక్కున
రథాలు కనపడుతున్నాయి, దాంతోపాటు పల్లకీలు కనపడుతున్నాయి. దక్షిణం దిక్కున గుర్రాలు తిరుగుతున్నాయి, ఉత్తరం దిక్కున రాక్షసులు తిరుగుతున్నారు. అరే ఇది గంధర్వ నగరం రా అనుకున్నాడు ఆయన. అదే సమయంలో పైకి చూశాడు, మేఘములు కూడా ఇలాగే ఆకారంలో కనపడ్డాయి గంధర్వ నగరంలా. అంటే ఈ నగరం రక్తసిక్తమై సర్వనాశనం అయిపోతోంది అనుకున్నాడు ఆయన. చూసారా భావిని ఎలా సూచించారో. ఇంత గొప్ప విషయం గంధర్వ నగరోపమాం అని రాశాడు ఆయన. మామూలుగా అయితే ఉంది గంధర్వ నగరంలో ఉందని చెబుతారు ఎవరైనా. ఇది అదృష్టవశాత్తు బృహస్పతి యొక్క శాస్త్రములు చదువుతున్నప్పుడు మనకు బయటపడుతుంది. అమ్మ నాకు చాలా కాలం క్రితం, ఓ 2 ఏళ్ల క్రితం ఆ శాస్త్రం చదువుతూ ఉంటే, బృహస్పతి మహానుభావ ఇదే నువ్వు చెప్పింది, ఇందుకనమాట వాల్మీకి హనుమంతుడు వెళ్ళగానే ఇలా వర్ణించి గంధర్వ నగరోపమాం అన్నాడు అనిపించింది అనమాట. అనుక్షణం ప్రతి పదంలోనూ ఏదో ఒక శాస్త్రం ఉంటుందండి అయింది. అందుకే రామాయణం చెప్పడం కత్తిమెత్సాం, ఎలా చెప్పినా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రతి పదము ఆయన ఆత్మనెరిగి తెలుసుకుంటే మనకి ఇంకా శుభం కలుగుతుందన్నమాట. ఏ రకంగా చదివినా రామాయణంలో ప్రతి అక్షరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒకసారి చాలా కాలం క్రితం ఒక చోట పురాణం చెప్పాం. అందులో చదివినా చదవకపోయినా, అర్థం ఉన్నా లేకపోయినా, ఒక్క అక్షరం విన్నా, పద్యాలు విన్నా, శ్లోకాలు విన్నా వాడు పవిత్రుడవుతాడు అని చెప్పాను. పాప ఒక అమాయకుడు అనుమానం కొద్దీ కింద మెసేజ్ కొట్టాడు యూట్యూబ్లో. ఏమండి పద్మాకర్ గారు, శ్లోకాలు విన్నంత మాత్రం చేతే చదివితేనే మోక్షం వచ్చే పడమైతే, పుణ్యం వచ్చే పడమైతే ఇంక ఈ యజ్ఞాలు ఎందుకండి అని. అప్పుడు మనం రామాయణాన్ని, వాల్మీకిని, శాస్త్రాలని నమ్మడంలా. ఇంకా శాస్త్రాలని నమ్మని వాడికి ఇంక యజ్ఞాలు అయితే ఏమిటి, కర్మలు ఎందుకు? స్వయముగా బ్రహ్మంతటి వాడు ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరమే మహామహాపాతకాలు నాశనం చేస్తాయి. ఈ ప్రపంచమంతా కలిసినా రామాయణం పోగొట్టేంత పాపం చేయలేమట. మనందరం కలిసి ఇన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ రామాయణం ఒక్కరోజు విన్నా చదివినా పోతాయి. మనందరం రామాయణం చదవడం వల్ల పోయే పాపాలు చెయ్యలేం. అన్ని పాపాలు అసలు మన వల్లగా చేయడం అనమాట. అన్ని పాపాలను తొలగిస్తుందని అంతరార్థం. వాటిని మనం నమ్ముతున్నాం, ఎందుకంటే రాసింది ఒకడు వాల్మీకి, మరొకడు ఆంజనేయుడు కూడా స్వయంగా సుందర హనుమద్ రామాయణంలో రాశాడు. అంతటి మహానుభావులు రాస్తే వాటిని నమ్మకపోతే నాస్తికులు. నాస్తికుల కోసం మనం ఎప్పుడు పురాణం చెప్పం. మనం చెప్పేది వాటి మీద నమ్మకం ఉన్న వారి కోసమే. ధర్మ సందేహాలు ఎవరికి తీరుస్తాం? ధర్మం అంటే ఆలోచన ఉంటే. అసలు ధర్మమే లేదన్న వాడికి ఇక ధర్మం ఏమిటి, వాడి మొహానికి సందేహం ఏమిటి? అలాంటి మూడుల్ని విడిచిపెట్టేయండి అని ఎప్పుడో చెప్పారు వాల్మీకి. వాళ్ళ గురించి ఆలోచించవద్దు అసలు పొండి అన్నాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు చూశాక సందేహం లేదు, ఈ నగరం రక్తసిక్తం అవుతుంది. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతో పూర్వం కొంచెం అధైర్యంతో ఉన్నాడుగా, ఎవరు వస్తారు ఇక్కడికి, లంకానగరాన్ని ఎవరు జయిస్తారు అనుకున్నవాడు మళ్ళీ కొంచెం ఆత్మధైర్యం తెచ్చుకున్నాడు. నిజమునకు నేయమన్యేన నగరీ శక్య దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జత ఆయుధధారిభి. పెద్ద పెద్ద ఆయుధాలు పుచ్చుకొని, కత్తులు పుచ్చుకొని, గదలు పుచ్చుకొని, ముసళాలు పుచ్చుకొని, కవచాలు పుచ్చుకొని, కేటకాలు పుచ్చుకొని, ఇంకా రకరకాల ధనుస్సులు పుచ్చుకొని, అస్త్రాలు శస్త్రాలతో, ఉగ్రమైన ఆయుధాలతో, భయంకరాకారులైన రాక్షసులు కోరలతో, శిరస్సులతో, పెద్ద పెద్ద పొట్టలతో లంకానగరం అంతా కాపలా కాస్తున్నారు. ఎంతమంది భయంకర రాక్షసుల చేత రక్షింపబడుతున్న ఈ లంకానగరాన్ని ఎవడు చుట్టుముట్టగలడు? చుట్టుముట్టినా ఎవడు జయించగలడు? కానీ జయించగలము, ఎందుకంటే మా వైపు ధర్మం ఉన్నది. మాలో ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి నాకంటే అవలీలగా రాగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరెవరో ఆలోచనలో పెట్టుకున్నాడు ఆయన. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి. ఒకడు కుముదుడు రాగలడు, ఇక వాలిపుత్రుడు అంగదుడు చెంగున దూకగలడు. ఆపై సుషేణుడు మహావీరుడు, అతడు వస్తాడు. ఇంకా ఎవరు వస్తారు? భూలోకంలో బాగా ప్రసిద్ధికెక్కిన మైందుడు ద్వివిధుడు, వాళ్ళు దూకగలరు. ఇది కాకుండా మా రాజుగారు ఉండనే ఉన్నాడు, సుగ్రీవ మహారాజు గారు. ఆయన తలుచుకుంటే ఇదంతా సుగ్రీవుడు కూడా చటుక్కున రాగలడు. కుశపర్వుడు అనేవాడు వస్తాడు, జాంబవంతుడు రాగలడు. నేను ఎలాగో ముందే వచ్చాను, మేం కొంతమంది రాగలం. మమ్మల్ని అందరినీ పక్కన పెడదాం. రాముడు తలుచుకుంటే రావాలంటే పెద్ద కష్టమా?
ఒక్క అస్త్రం విడిచిపెడితే ఆ అస్త్రం ఆయన ఇక్కడికి తీసుకొస్తుంది. అందులో చాలా గొప్పది ఐషీకము అని ఒక అస్త్రం ఉన్నది. ఇషీక సంబంధమైనది ఐషీకం. దర్భలాంటి ఒక మంత్రం చదివి, దర్భలకి సంబంధించి కొన్ని మంత్రాలు ఉన్నాయి వేదశాస్త్రాల్లో. ఆ మంత్రం చదివి బాణం విడిచిపెట్టినా లేక ఒక గడ్డిపరక విడిచిపెట్టినా ఆ గడ్డిపరక ఒక పెద్ద ఆసనంగా మారిపోతుంది. దాని మీద కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అర్జునుడు పూర్వం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఇలాంటి మంత్రం చదివేవాడు. చదవగానే ఆ మంత్రం చదివి బాణం వేయగానే ఆ బాణం పెద్ద విమానంలో అయిపోయేది. ఆ విమానంలో అర్జునుడు కూర్చుని ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు. అవసరాన్ని బట్టి అలాంటి అస్త్రాలతో సముద్రంలోకి కూడా వెళ్ళాడు ఆయన. ఇలాంటి అస్త్రములున్న రాముడు లక్ష్మణుడు తలుచుకుంటే లంకా నగరానికి రావడానికి ఒకళ్ళ సాయం కావాలా? అసలు అస్త్రములు కూడా వెయ్యాలా? మా రాముడు అడిగితే సముద్రుడు వినయంతో అయినా లేక భయంతో అయినా దారివ్వకుండా ఉంటాడా? మనం చూసాంగా, ముందు రాముడు వినయంగా అడిగాడు, దారివ్వలేదు. దెబ్బకి దెయ్యం దిగొస్తుందని ఆయన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే గజగజ వణికిపోతూ వచ్చాడు. ఏమి రాశారండి పోతన గారు అక్కడ? ఓ కాకుత్సకులేశ ఓ రఘుపతి ఓ దీన మందారనే నీ కోపంబున్నకెంతవాడ. రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టగానే సముద్రుడు గజగజ వణికిపోయి మానవ రూపం ధరించి 2 చేతులు జోడించి నమస్కరించి, రామచంద్ర బాబోయ్ రక్షించును ఆయన, ఓ కాకుత్సవంశ కులేశ్వర రామచంద్ర ప్రభో, నువ్వెంత నేనెంత, నేను నీ కోపం ముందు ఎంతసేపు నిలబడగలుగుతాను? నువ్వు ఆగ్రహించావంటే సముద్రం అంతా ఆవిరై బూడిదైపోతుంది, ఈ సముద్రం ఇసకపర్ర అయిపోతుంది. నేను నీ మామగారిని కొంచెం గౌరవించడం అల్లుడి లక్షణం నాయన, ఎప్పుడూ నా మీదే పడతావు అని హడిలిపోయి దండం పెట్టి చివరికి దారిచ్చాడా లేదా? మా రాముడు తలుచుకుంటే భయంతోనో లేక భక్తితోటో సముద్రుడు దారివ్వక తప్పదు. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఇక్కడికి రాకుండానే రామలక్ష్మణులు తమ అస్త్రశస్త్రాలతో అక్కడి నుంచే లంకానగరాన్ని సర్వాం లంకాం భస్మీకరిష్యత, లంకానగరం మొత్తం భస్మం చేసి పారేయగలరు, బూడిద చేసి పారేస్తారు. ఇంత శక్తి కలిగిన వాళ్ళు. రామలక్ష్మణుల బలం నాకు తెలుసు. ఒక్క బాణంతో వాలిని పడగొట్టిన వాళ్ళు, ఒక బాణంతో 7 చెట్లు పడగొట్టిన మారాముడు తలుచుకుంటే ఈ లంక ఆగుతుందా? లంకానగరం చాలా గొప్పదే, బలమైనదే. ఇక్కడ శత్రువులు గట్టివాళ్లే, కాపలా కట్టుదిట్టమే. ఎన్ని ఉన్నా ఇక్కడ అధర్మం, మా రాముడి దగ్గర ధర్మం అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. సమీక్ష్యతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపి. హనుమంతుడు చాలా సంతోషించాడు, మళ్ళీ ధైర్యం వచ్చింది, ప్రీతిమాన్ సంతోషం కూడా పొందాడు. మా రాముడి పరాక్రమం గొప్పది, మా లక్ష్మణుని పరాక్రమం ఇటువంటిది అని అవి తలుచుకుని మళ్ళీ సముత్సాహం పొందాడు. ఇప్పుడు ఏం చేశాడు? లంకానగరం లోపలికి దూకాలి. ఎట్నుంచి దూకుదాం? సాధారణంగా ద్వారం గుండా వెళ్ళకూడదు అని శాస్త్రం. అందుకని ద్వారం కాకుండా పక్కన ఎక్కడి నుంచైనా కాంపౌండ్ వాళ్ళకి దూకుదామా అని చూసుకున్నట్టు ఆయన. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఈయన రావడం, పెద్ద శరీరంతో త్రికోట పర్వతం మీద దిగడం, తర్వాత మళ్ళీ స్వీయ రూపం ధరించటం, మళ్ళీ స్వీయ రూపం నుంచి పిల్లెంత రూపం ధరించడం, ఇవంతా ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి లంకానగరానికి. కాకపోతే ఈ సీసీ కెమెరాల కంటే డేంజరస్ కెమెరా ఒకటి ఉంది అక్కడ, అది తెలియదు కానీ చాలామందికి. లంకానగరానికి ఒక అధిదేవత ఉన్నది, దాని పేరు లంక. అసలు లంకిణి అనే పదాన్ని ఎక్కడ మాట వరసకు కూడా వాల్మీకి మహర్షి సుందరకాండలో వాడలేదు. లంక అన్నాడు. కొన్ని పదాలు అలా పుట్టుకొచ్చాయి కాబట్టి లంకిణి, శంకిణి ఇలాంటి పదాలని ఆ లంకాదేవతకి వాడకూడదు. ఆవిడ కూడా రాక్షస రూపంలో ఉంటుంది, కానీ నిజానికి ఆమె ఒక క్షుద్ర దేవత, ఒక చిన్న శక్తి ఉన్న దేవత, గ్రామదేవత వంటిదనమాట. మనకి పోలేరమ్మ ఇలాంటి దేవతలు ఎలా ఉన్నారో లంకానగరానికి కూడా ఆవిడ ఒక చిన్న దేవత. మహాశక్తులు ఉండవు కానీ కొన్ని శక్తులు ఉంటాయి, లంకానగరాన్ని కాపాడగలదు. అంతకంటే గొప్ప శక్తి వస్తే ఓడిపోనుగలదు. అటువంటి శక్తి ఆవిడ లంకా అధిదేవత. అందుకే ఎక్కడికక్కడ లంకాసా కామరూపిణి, లంకా అధిదేవత ఇన్ని మాటలతో వాడారు. ఈయన అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి గుచ్చి గుచ్చి అన్ని వేపుల నుంచి చూస్తోంది. మొత్తం లంకానగరం 4 వేపుల కాంపౌండ్ వాళ్ళంతా పరికించి చూస్తూనే ఉంటుందిట. ఆవిడ అనుజ్ఞ లేకుండా లంకానగరంలోకి దోమ కూడా అడుగు పెట్టలేదు. అడుగు పెట్టిందా చచ్చిపోవలసిందే. అథశా
హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఈ వాయుపుత్రుణ్ణి, వానరశ్రేష్ఠుణ్ణి, లంకానగరంలో అడుగుపెట్టి రూపాన్ని కుంచుకున్నవాణ్ణి, లంకని పరికించి చూస్తున్నవాణ్ణి అసలు రూపం ధరించి చూసింది లంక. నగర రూపంలో ఉన్నప్పుడు చూడలేదు. అందుకనే నగర రూపాన్ని విడిచిపెట్టి స్త్రీ రూపం ధరించి అతన్ని జాగ్రత్తగా చూచింది. ఓరో వీడెవడో వానరుడు వచ్చాడు, ఇందాక నుంచి లంకలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు, వీడెవడో శత్రు గూఢచారి అనుకుని పరికించి చూచింది. టక్కున ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఈయన లోపలికి దూకుతాడు అనుకున్న సమయానికి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమవడంలో ఎలా ఉంది? పెద్ద శరీరం, ఆకాశాన్నంటుతున్న భయంకరమైన రాక్షసీ రూపం ధరించింది. పెద్ద ఉక్కు గదల్లో ఉన్నాయి, చేతులు పరిగల్లాగా, కూరలు బయటకు వచ్చున్నాయి, నల్లగా ఉన్నది జుట్టు. పైగా ఆ జుట్టు కూడా ఏతాకుల్లాగా ముళ్ళల్లాగా, ముళ్ళపందికి పైన ముళ్ళున్నట్టుగా ఉన్నాయన్నమాట. పెద్ద పొట్టతో ఉన్నది. ఇంతంత మిడిగుడ్లు ఎర్రగా ఉన్నాయి. ఆ గుడ్లు ఇలా గెర్రం తిప్పుతూ ఎదురుగుండా ప్రత్యక్షమైంది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవ ఉత్థిత తత్ర వికృతానన దర్శన. ఆ వానరశ్రేష్ఠుణ్ణి చూచి రావణుని చేత పరిపాలింపబడే లంక, అంటే రావణాజ్ఞని పరిపాలిస్తుంది. లంకాధిదేవత బ్రహ్మ ద్వారా రావణునికి ఇవ్వబడింది. అందువల్ల అప్పటి నుంచి ఏమంది ఆవిడ? రావణుడు ఏం చెబితే చెయ్యాల్సిందే, ఇది నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేసింది. అది మనకి చివరిలో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం. రావణుని ఆజ్ఞకి బద్ధురాలై లంకా నగరాన్ని కాపలా కాస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ గ్రామదేవత అయినా లంకానగరానికి మాత్రం కావలి దేవతయే, రావణునికి దాసీ వంటిదే. అందుకే రావణ పాలిత లంక స్వయమేవ ఉత్థిత, స్వయంగా అక్కడ తన భయంకర రూపంతో ప్రత్యక్షమై వికృతానన దర్శన, భయంకర ముఖంతో కనపడింది. పైగా ఆ ముఖం చాలా భీకరాకారం. ఒక మాదిరివాడైతే ఆ ముఖాన్ని చూస్తే గుండెకి చచ్చిపోవలసిందే. ఆవుల దగ్గరికి వెడితేనే హడిలిపోతున్నాం మనం అంటే, ఇక ఆ భయంకర రూపాన్ని చూస్తే ఏమైపోతాం ఆలోచించండి. కాబట్టి ఆ భీకరాకారం, ఆ వికృతాకారాన్ని చూస్తేనే ముందు అవతలవాడు చచ్చిపోవాలి, తద్వారా శత్రునాశనం చేసి రావణుడి కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ ఆ వికృత రూపంతో దర్శనమిచ్చింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్ఠత, హనుమంతుడికి సరిగ్గా ఎదురుగుండా నిలబడింది. హనుమంతుడు ఎంతున్నాడు, ఆవిడ చూస్తే అంత ఉంది. చాలా కష్టం చూడడం అనమాట. హనుమంతుడు ఏం ఎరగనట్టు అమాయకంగా ఇలా చూస్తున్నట్ట, తలకాయ పైకెత్తి, అబ్బో నీ రూపం చూడడం కష్టంగా ఉంది, కొంచెం మెడలు బెణుకుతున్నాయి, కొంచెం కిందకి దిక్కకూడదా అన్నాడు. ఆవిడ ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం, పెద్ద కరుపరిచింది, పొలికేక పెట్టింది, పెడబొబ్బ పెట్టింది, అరిచి ఇలా అన్నది, ఎవడవరా నువ్వు? అండంలో కూడా ఒక ఫోర్స్ అన్నమాట, అహంకారం కనబడుతుంది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. కహ త్వం, ఎవడవు నీవు. నీవెవడవి అండల్లా, ముందే ఎవడవు అన్నది. కహ ఎవడవు, త్వం నీవు అన్నది. ఈ ఎవడవు నీవు అండంలోనే అజ్ఞానము చేత ఆవరింపబడిన అహంకారము అంటారన్నమాట. వ్యక్తి ఎదురుగుండా కనబడితే ముందు అయ్యా అని పలకరించి తమరు ఎవరు అని అడగాలి అని ధర్మశాస్త్ర నియమం. ఎందుకంటే ఏ వ్యక్తిలో ఏ శక్తి ఉందో తెలియదు. లౌకిక దృష్టిలో అయితే నువ్వెవడం అంటాం, కానీ నిజానికి అందరం పరమాత్మ స్వరూపులమే. కానీ అప్పుడప్పుడు కన్ను మిన్ను కానని అజ్ఞానం వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు ముందు ఎవడవరా నువ్వు అంటవాడు. అన్నాడంటే వాడు క్రోధానికి అజ్ఞానానికి గురయ్యాడు. అసలు లంకానగరం యొక్క లక్షణమే మూర్తీభవించిన అహంకారం. అందుకే ఎవడవు నీవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు? వనాలయ అంటే అడవుల్లో తిరిగేవాడా? ఒరే కోతి, నువ్వు ఉండేది అడవులు, చెట్ల మీద తిరగాలి, మీకు శాఖామృగాలని పేరు, చెట్లు విడిచిపెట్టి పట్టణానికి ఎందుకు వచ్చావు నాయన? ఏం పని మీద వచ్చావు చెప్పు, నీ ప్రాణం పోయేలోపు చెప్పు. యావత్ ప్రాణాధరంతితే అంటే నువ్వు ప్రాణములు ఉన్నంతలో చెప్పు, అనగా నీవు చచ్చేలోపు నిజం చెప్పు. ఒరే నాయన, నిజం చెప్పినా చంపుతాను,
చెప్పకపోయినా చంపుతాను. ఎలాగో చచ్చిపోతావు కదా, చచ్చిపోయేవాడివి నిజం చెప్పి చచ్చిపో అందనమాట. దాని అర్థం అది. యావత్ ప్రాణాధరంతితే అంటే ప్రాణం పోయేలోపు నిజం చెప్పు. నువ్వు ఏదైనా నిజం చెప్పి చచ్చిపోతే కొంత లాభం అన్నది. చెప్పునైనా నిజం చెప్పు, నువ్వెవడవి అన్నది. హనుమంతుడు పాపం అమాయకంగా చూశాడు, ఏం ఎరగనట్టుగా. నన్ను బురిడీ కొట్టించి లోపల కడదామేమో అనుకుంటున్నావేమో. నశక్యం కల్వియం లంక ద్రష్టుమేవం వానరత్రయ. నాయనా, నేనిక్కడుండగా లోపలికి ఎవడు అడుగు పెట్టలేడు. నేను ఇక్కడ కాపలా కాస్తూ ఉంటాను, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపలా కాస్తూ ఉంటాను. నన్ను దాటి ఎవడు వెళ్ళలేడు. లక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. రావణాసురుడి సైనికులు కాపలా కాస్తున్నారు. వారందరూ ఎలా ఉన్నా నేను మాత్రం ఈ లంకానగరంలోకి ఎవణ్ణి రావణానుజ్ఞ లేకుండా వెళ్ళనివనగాక వెళ్ళలేను. నన్ను దాటి వెళ్ళలేవు, చెప్పు అన్నది. హనుమంతుడు ఏమీ తొట్టుపాటు లేకుండా, అమ్మా నే అంతా చెబుతాను, కథయిష్యామి తే తత్వం, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. నువ్వు నన్ను అడిగావు కదా, కానీ అది చెప్పే ముందు నాకు అనుమానం, నువ్వెవరివి అన్నాడు ఆయన. ప్రశ్నకి ప్రశ్నోపనిషత్తు అన్నమాట ఇది. కాత్వం విరూపనయనే పురద్వారే అవతిష్ఠసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్త్స్యయతి దారుణా. నీవెవరవమ్మా, ఎంతంత పెద్ద పెద్ద మిడిగుడ్లు గిర్రుని తిప్పుతున్నావు. అదనమాట విరూపనయ్యనే. ఈ కళ్ళు ఎంతంత ఉన్నాయి, ఇలా తిప్పుతోంది చక్రాల్లాగా. ఇలా గిరగిరా మిడిగుడ్లు తిప్పుతున్న నీవెవరవు? ఎంత భయంకరంగా గుమ్మం దగ్గర నిలబడి ఎందుకు నన్ను భయపెడుతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు, కఠినంగా పలకటం అన్యాయం కదా, కొంచెం మెత్తగా మాట్లాడచ్చు కదా అన్నాడు. ఎవరైనా కఠినంగా పలికితే నొచ్చుకుంటారు, అలా కాకుండా కొంచెం మెత్తగా పలకచ్చు కదా అంటే ఆవిడ మెత్తగా పలకడం నా వల్ల కాదురా, మొత్తి పలుకుతాను నేను, అసలు నా లక్షణం అది, మేము రాక్షసులం, నువ్వెవడవరా అని అడిగితే మళ్ళీ నువ్వెవత్వం నన్ను తిరిగి ప్రశ్నిస్తావా, ప్రశ్నకి ప్రశ్న సమాధానమా అని ఆవిడ కామరూపిణి అవడం వల్ల ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఆవిడ నిజానికి తన రూపం భయంకరం కాకపోయినా భయంకర రూపంతో ఉండి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేనెవడినని అడుగుతున్నావా? నేనే లంకని. నాకు లంకా నగరానికి తేడా లేదు. అహం హి నగరీ లంక, నేనే లంకని. రాక్షసరాజు, మహానుభావుడు, పరాక్రమవంతుడు, వరాలు కలిగిన రావణాసురుడి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ లంకా నగరంలోకి ఎవరిని వెళ్లకుండా చేస్తాను. నన్ను అడగకుండా, నాకు తెలియకుండా లోపలికి ఏగ వెళ్ళదు, వెడితే ప్రాణంతో ఉండదు. లోపల నుంచి బయటికి రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా నా అనుజ్ఞ తీసుకోవాలి. ఐడెంటిటీ కార్డు అని ఒకటి ఉంటుంది రాక్షసుల దగ్గర. మనకి టోల్ గేట్ వాళ్ళ దగ్గర నెలకోసారి డబ్బులు కట్టితే ఏం చేస్తారు, ఈ కార్డు ఎలా పెడతాడు, అప్పుడు వదులుతాడు. అలాగే రావణాసురుని యొక్క అనుజ్ఞ తీసుకున్న రాక్షసులు మాత్రమే నేను వాళ్ళని చూడగానే గుర్తిస్తాను గనక టక్కున వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తాను. తక్కిన వారెవరూ నన్ను అడగకుండా వెళ్ళకూడదు. నేను రావణుడిని అడగకుండా పంపను. నన్ను అడగకుండా నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఒకవేళ నన్ను అనుజ్ఞ అడిగినా రావణ అనుజ్ఞ లేకుండా నేను నిన్ను పంపను. ఎందుకు వచ్చిందిరా, వెళ్ళిపో, ఎందుకో జాలి వస్తుంది నాకు. ఇందాకేమంది, చెప్పినా చెప్పకపోయినా చంపుతానంది. కొంచెం ఇప్పుడు మార్పు వచ్చింది కంఠంలో. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా. త్వయా నీ చేత, మాం అవజ్ఞాయ నన్ను లెక్క చెయ్యకుండా, నగరీ ప్రవేష్టుం నశక్య నగరంలోకి అడుగు పెట్టడం కుదరదు. అంటే నన్ను అడగకుండా, నన్ను లెక్క చెయ్యకుండా నువ్వు లోపలికి అడుగు పెట్టలేవు. నేను కాదంటే నువ్వు లోపలికి అడుగు పెట్టలేవు. అద్య ప్రాణై పరిత్యక్త స్వప్ససే నిహతోమయ. నేను క్షమించను, ప్రాణం తీసేస్తాను, పో. మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పింది, 2 సార్లు అహం హి అంది. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హ్యేతత్తే కథితం మయ. నేనే లంకని. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, లంక అంటే మృత్ శరీరం, మృణ్మయ శరీరం, భూతత్వం కలిగినది. 10 ఇంద్రియములతో, ఏమేమిటవి? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5ంటిని
జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరమును లంక అంటారు. దశేంద్రియాధిష్ఠిత శరీరం ఇదం లంకానగరం. ఈ 10 ఇంద్రియములతో కూడిన మన శరీరమే లంకానగరం. ఇందులో అహంకారం రావణాసురుడు, మమకారం కుంభకర్ణుడు, కామక్రోధాదులు ఇంద్రజిత్తు ప్రహస్తుడు, బుద్ధి విభీషణుడు. దీన్ని కాపలా కాస్తూ ఎప్పటికప్పుడు నేను నేను అనుకుంటూ శరీరమే నేననే భ్రమకి గురి చేసే శక్తే లంకాదేవత. అంటే ఎప్పటికప్పుడు ప్రతివాడు కూడా నా ఇల్లు, ఇది నాది, నా సంపద, నా భార్య, లేక నా భర్త, నా కుటుంబం అని పరిమితులతో గీసుకు తిరిగితే వాళ్ళంతా లంకాదేవతలే. ఇందులోంచి బయటపడడమే హనుమంతుడు. అలా బయట పారేయడానికి గురువుగారు ఆయన రావాలన్నమాట. ఆయన వచ్చాడంటే ఈ లోపల ఉన్న సీత అనే జీవాత్మ నేను ఇందులో ఉన్నాను, ఇందులో ఇరుక్కుపోయానని శోకించడం మాని పరమాత్మ అయిన రాముని పొందగలుగుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. ప్రారంభంలో మీకు కొంత చెప్పాను సుందరకాండ ఆరంభంలో. ఇప్పుడు మళ్ళీ ఈ అహంకారం లంకానగరం మనల్ని అజ్ఞానంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను, నాది అనే భావన భయంకరమైన లక్షణం. అంటే మన కుటుంబ వ్యవస్థలోకి ఇంకొకడెవడు రాకూడదు. నా ఆస్తి నా పరిమితం, ఇందులో నేను నా వాళ్లే ఉండాలనే కోరిక ఉంటే అది లంక. దానిని జయించటమే జ్ఞానం. ఇప్పుడు హనుమంతుడు దాన్ని జయిస్తాడు. అది జయిస్తేనే జీవాత్మని పట్టుకోగలుగుతాడు ఎవడైనా. అందుకే ఈయన ఏమన్నాడు మళ్ళీ ఇంకోసారి, అంత కఠినంగా పలికినా అంత తొందరగా కోపం తెచ్చుకోకూడదు. అహంకారము కోపము ఈ 2 పతనానికి మూల కారణం. ఒక్కొక్కప్పుడు మనకి ఆలస్యమైన కష్టం వచ్చినా అప్పుడు కొంచెం శాంతంతో ఉండాలి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుని భ్రష్టులైతే ఎంత ప్రమాదమో మనకి సనక సనందనాదుల ద్వారా తెలుస్తుంది. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ జైవిజయులు లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టగానే వెంటనే తొందరపడి శపించారు. ఆ శాపం పెట్టగానే విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు వీళ్ళు క్షమించమని కాళ్ళ మీద పడి, మేము కోపంతో జయవిజయుల్ని శాపం పెట్టాం, ఆ క్రోధం వల్ల ఏమైంది, మాకు వైకుంఠ నగర ప్రవేశార్హత తొలగిపోయింది, లోపలికి రాకుండా నువ్వే బయటకు వచ్చి దర్శనమిచ్చావు. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడండి, ఆయన్ని లోపలికి పిలవకుండా మనమే బయటకు వచ్చి దర్శనమిచ్చామంటే వాడు లోపలికి రావడం మనకి ఇష్టం లేదు, గంటేస్తున్నాం అని అర్థం అనమాట. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇప్పుడు మేము ఏం చెయ్యాలని అడిగారు. 10,000 సంవత్సరాలు బదరీకి వెళ్ళి తపస్సు చేయండి అన్నాడు. అప్పుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే శాపం పెట్టిన పాపం పోయింది వాళ్ళకి. వాళ్ళకు కూడా తప్పలేదు. ఎందువల్ల? మహాత్ములకి కోపం వచ్చిందా, ఆ కోపం వల్ల వారితో పాటు దేవుడికి కూడా నష్టమే. ఇప్పుడు విష్ణువు 3 జన్మలు ఎత్తవలసి వచ్చిందా లేదా? దానివల్ల ఈ రామాయణం జరిగింది. మళ్ళీ ఒక్క సనక సనందనాదుల క్రోధం రావణ కుంభకర్ణులుగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతభక్తులుగా జయ విజయుల్ని 3 జన్మలు ఎత్తేలా చేసింది. దాంతో భగవంతుడు 3 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. 3 అవతారాలు కదా, ఏకంగా 4 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దానితోటి వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం. ఈ 4 కేవలం సనక సనందరాదుల క్రోధం వల్ల వచ్చిన ఇబ్బంది. అందువల్ల ఎప్పుడైనా మనకి క్రోధం వస్తే దాన్ని నిగ్రహించుకుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. అత్యావశ్యక స్థితిలో కోపం తెచ్చుకోవాలి. ముందెప్పుడు సామమునే వహించాలి. హనుమంతుడు అందువల్లే అంతగా కోపం తెచ్చుకోకుండా మళ్ళీ వినయంగా అడిగి చూశాడనమాట. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ సహరిశ్రేష్ఠః స్థితః శైలయవాపరః. ఈయన కూడా పర్వతంలా నిలబడ్డాడు. అంటే శరీరం పర్వతం అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. కొండవలే ధైర్యంతో నిలబడ్డాడు. ఆవిడ అరుపులకి కానీ, ఆవిడ ధిక్కారానికి కానీ కోపం తెచ్చుకోకుండా, ఏ విధమైన ఆందోళనకి గురి కాకుండా, ఒక పర్వతం చెక్కు చెదరకుండా కదలకుండా ఎలా ఉంటుందో అలాగే నిలబడి మెల్లిగా అన్నాడు, ఓ స్త్రీ రూపంతో ఉన్న అమ్మా, నేను లంకానగరాన్ని చూసి వెడదామని వచ్చాను. ఎందుకని అడుగుతావేమో, ఎంత బాగుందో లంకానగరం, ఎక్కడో అడవుల్లో తిరిగేవాళ్ళం మేము, ఇటువంటి నగరాలని అరుదుగా చూస్తాం. లంకానగరం మంచి మంచి భవనాలతో ఉన్నది. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. నాకు చాలా కుతూహలం ఏమిటంటే, భవనాలతో, బంగారు భవనాలతో, వెండి గోడలతో, అనేక రకాల ఉద్యానవనాలతో, ఇంకా ఎన్నెన్నో విచిత్ర యంత్రాలతో శుభప్రదంగా ఉంది లంక. ఈ లంక మొత్తం చూసి వెడదామని వచ్చాను. వనాలు, ఉపవనాలు, కాననాలు ఇవన్నీ ఉన్నాయి.
ఇంకా సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనము హిమే. ఎన్నెన్నో గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ఇంద్రజిత్ భవనం, రావణ భవనం వంటి గొప్ప గొప్ప ప్రధాన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ చూడాలి. సర్వతో గమనము అండంలో ఒక ప్రత్యేకత. సర్వతో గృహముఖ్యాని, అనేక గృహాలన్నిటినీ, అన్ని గృహాలని చూస్తానని పైకి అర్థం. సర్వత అనగా ఆత్మని అన్వేషించుట. నాకు కావలసిన వస్తువుని అన్వేషించడానికి వస్తున్నాను అన్నప్పుడు సర్వతో గృహము అని వాడాలని శాస్త్రం. అంటే నేను వెతికేది సీతని, సీత కోసం వచ్చానని చెప్పకుండానే చెప్పాడు ఆయన. కానీ ఎక్కడన్నా నిజం చెప్పాడా? నేను లంకను చూస్తాను, చూసి వెడతాను, అందులో నిజమే. ఎందుకు చూస్తున్నాడో మాత్రం చెప్పడంలా. మహాత్ములు అసత్యం ఆడరు, అలాగని ఉన్నది ఉన్నట్టుగా నిజమూ చెప్పకూడదు. సత్యం పలికితే ప్రమాదం, అలాగని అసత్యం ఆడడం ధర్మానికి వ్యతిరేకం. అంత చమత్కారముగా ఆయన ఎక్కడ దొరకకుండా లంకంతా చూసి వెడతాను, నాకు కావలసింది వెతుక్కుని వెడతాను అన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో